నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన శుభవార్త. రైళ్లలో ప్రయాణించేటప్పుడు అదనపు లగేజీని తీసుకెళ్లే వారి కోసం రైల్వే శాఖ సరికొత్త ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కన్ఫర్మ్ రిజర్వ్డ్ టికెట్లున్న ప్రయాణికులు ఇకపై తమ అదనపు లగేజీని ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు అనుమతించిన దానికంటే ఎక్కువ లగేజీ ఉన్నవారు రైల్వే స్టేషన్లోని పార్సిల్ ఆఫీస్కి వెళ్లి బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను సులభతరం చేసి ప్రయాణికుల సమయం ఆదా చేయాలనే లక్ష్యంతో ఈ మార్పు తీసుకొచ్చారు. ఈ కొత్త సదుపాయం కేవలం కన్ఫర్మ్ రిజర్వ్ టికెట్లు ఉన్న వారికి, వారు ప్రయాణించే రిజర్వ్ కంపార్ట్మెంట్లలోనే లగేజీని తీసుకెళ్లే సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఉచిత లగేజీ పరిమితిని మించిన సామాన్య వివరాలను పొందుపరచవచ్చు. ఆ సమయంలో సిస్టమ్ వారికి తరగతుల వారిగా ఉచిత లగేజీ పరిమితి, గరిష్టంగా ఎక్కువ బరువు తీసుకెళ్లవచ్చు, నిర్దేశిత వస్తువులు, వర్తించే ఛార్జీలు, జరిమానా నిబంధనల వంటి పూర్తి సమాచారాన్ని చూపిస్తుంది. ఈ మేరకు అవసరమైన సిస్టమ్ డెవలప్మెంట్ను CRIS పూర్తి చేసిందని, ఈ సదుపాయాన్ని నేటి నుంచి అమలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశించింది. ఇక తరగతుల వారీగా లగేజీ పరిమితులు, ఛార్జీల వివరాలను చూస్తే ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోల వరకు ఉచితం. అదనపు ఛార్జీలు చెల్లించి గరిష్టంగా 150 కిలోల వరకు తీసుకెళ్లొచ్చు. ఫస్ట్ క్లాస్ ఏసీ 2 టైర్లలో 50 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 100 కిలోల వరకు అనుమతి ఉంటుంది. స్లీపర్ క్లాస్లో 40 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 80 కిలోల వరకు తీసుకెళ్లొచ్చు. సెకండ్ క్లాస్లో 35 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 70 కిలోల వరకు అనుమతి ఉంది. ఏసీ 3 టైర్, ఏసీ 3 ఎకానమీ, ఏసీ చైర్ కార్లలో ఉచిత గరిష్ట పరిమితి 40 కిలోలే. కాబట్టి ఈ క్లాసుల్లో ప్రయాణించేవారు అదనపు లగేజీని బుక్ చేసుకునే అవకాశం లేదు. ప్రయాణికులు ఇండియన్ రైల్వేస్ పార్సిల్స్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి బయలుదేరే చేరాల్సిన స్టేషన్లు, రైలు వివరాలు ఎంచుకోవాలి. తర్వాత ఫార్వర్డింగ్ నోట్ను పూరించి అంచనా ఛార్జీలను చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ ఫామ్ సమర్పించాక దాన్ని ప్రింట్అవుట్తో పాటు లగేజీని బయలుదేరే స్టేషన్లోని పార్సిల్ కార్యాలయంలో అప్పగించాలి. అక్కడ లగేజీని తూకం వేసి ఫైనల్ ఛార్జీలను లెక్కిస్తారు. చెల్లింపు పూర్తయ్యాక రైల్వే రసీదు ఇస్తారు. అనంతరం ట్రాక్ అండ్ ట్రేస్ సదుపాయం ద్వారా లగేజీని ట్రాక్ చేయొచ్చు. లగేజీ గమ్యస్థానానికి చేరినప్పుడు SMS ద్వారా సమాచారం అందుతుంది. అసలు రైల్వే రసీదును చూపించి లగేజీని డెలివరీ తీసుకోవచ్చు. ఈ మార్పుతో బుకింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.